ఈరోజు మనము ఎంతో ఆరోగ్యకరమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాము. ముందు రోజు నైటే ఒక కప్పు పెసళ్ళు, అరకప్పు మినపప్పు, 2 గుప్పెట్ల బియ్యము, కొన్ని మెంతులు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేసేసి ఇలా రుబ్బుకోవాలి చక్కగా తగినన్ని నీళ్ళు పోసుకొని. చూడండి, కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలపాలి పిండిని. కలిపితే లోపలికి గాలిపోయి మనకు దోశ చక్కగా వస్తుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకుందామండి పిండిని. ఈలోపుగా చట్నీ చేసేసరికి మనకు పిండి నానిపోతుంది. ఎప్పుడైనా సరే పిండి కొద్దిసేపు నానితే మనకు టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పెంకకు ఒక నిమ్మకాయ ముక్క రుద్దామనుకోండి, రసం పిండేసిన ముక్కతో రుద్దితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మీరు చక్కగా కొంచెం నిమ్మకాయ ముక్కతో రుద్దండి, బాగుంటుంది. చూడండి, ఇలా పిండి వేసుకొని రౌండ్గా దోశ పోసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఎర్రగా కాల్చుకున్నాం అనుకోండి, ఎంతో క్రిస్పీగా ఉండే దోశ రెడీ అయిపోయింది. దీన్ని మనకి ఏ ఇష్టమైన చట్నీతోని కొద్దిగా పొడి వేసుకొని తిన్నాం అనుకోండి, సూపర్ దోశ.